అంటే ఇప్పుడు రియాలిటీ ఏంటంటే అట్ ప్రజెంట్ ఎవరన్నా కాదన్నా మనీ ప్లేస్ ఏ కీ రోల్ అండి ఇన్ పాలిటిక్స్. మీకు కూడా బహుశా మీరు పోటీ చేశారు 2 సార్లు, ఒకసారి గెలిచారు, ఒకసారి నేరుగా ఓడిపోయారు. సో అంటే ప్రతి నియోజకవర్గంలో కనీసం ఈ రోజున 5 నుంచి 10 కోట్ల వరకు ఖర్చు పెడితేనే ఒక ఎమ్మెల్యేగా గెలవగలరు అనేటువంటిది ఒకటి వచ్చింది. సో ఆ దిశగా అధికారంలో ఉన్న వాళ్ళు కూడా డబ్బుకు సిద్ధపడి రేపొద్దున ఖర్చు పెడతారనేటువంటిది కూడా వస్తుంది. ఇటువంటి నేపథ్యంలో మీకు ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ ఫీల్ అవ్వరా? అంటే కొత్త పార్టీగా మీకు పెద్ద ఎత్తున ఆర్థిక వనరులు అవసరం అవుతాయి కదా. ఒకటండి, మీరు అన్న దాంట్లో వాస్తవం ఉంది. ఒక పొలిటికల్ పార్టీ పెట్టాలన్నా, రాజకీయాల్లో పోటీ చేయాలన్నా డబ్బు అనేది ఒక కీలకమైన అంశమే, దాన్ని మేము కాదనం. కానీ డబ్బే కీలకమైన అంశం అని చెప్పి మేము అనుకోం. చరిత్ర కూడా ఎన్నోసార్లు డబ్బు కీలకం కాదని రుజువు చేసిన సందర్భం ఉంది. 2004లో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి ఏందో మనందరికీ తెలుసు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అప్పుడు డబ్బు పరంగా ఎంత సంపన్నుడో, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టగలుగుతాడో అది కూడా తెలుసు. అయినా కూడా ప్రజలు ఒకసారి ఈ ప్రభుత్వం వద్దు, మనం ఆల్టర్నేట్ను ఎన్నిక చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వు ఎన్ని వేల కోట్లు గుమ్మరించినా కూడా అవి ఓటర్ రూపకంలో ట్రాన్స్ఫర్ కావు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కేవలం ఇదే అంశం మీద మా దగ్గర డబ్బు లేదు, మేము డబ్బు ఖర్చు పెట్టాం కానీ మీకు సేవ అందిస్తాము అని చెప్తే అక్కడ రూలింగ్లో ఉన్న బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళు వీళ్ళకంటే 100 రెట్లు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఆడ వన్ సైడ్గా ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించారు. ఇటువంటి ఉదాహరణలు చూస్తూ ఉంటే భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నో వస్తాయి. తెలంగాణలో కూడా మీరు స్పష్టంగా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఏదైతే డబ్బు ప్రభావితం చేస్తుందో అంత ప్రభావితం ఇంకా తెలంగాణ జిల్లాల్లో కానీ తెలంగాణ ఓటర్ మీద కానీ లేదు. ఎంతసేపు మీరు ఫిలాసఫీ మీద, ఒక ఐడియా మీద, ఒక ఆలోచన మీద ఓట్లు వేసిన సందర్భాలే తెలంగాణ ప్రజల్లో ఎక్కువ ఉన్నాయి. అయితే ఈరోజు మేము అనుకుంటున్న కాన్సెప్ట్ ప్రకారంగా మేము అనుకునేది ఏంటి అంటే, ఓట్లు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్లకు ఆకర్షించే విధానం కానీ, వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది చేసే ప్రయత్నం మేము చేస్తున్నప్పుడు ఆ వర్గాల ఓట్లు ఖచ్చితంగా మాకు వస్తాయని చెప్పి మేము భావిస్తాం. సరే, డబ్బు విషయంలో ఈరోజు ఇంకొక విషయం ఏంటి అంటే, మంచికో చెడ్డకో నరేంద్ర మోడీ గారి డిమానిటైజేషన్ తోటి చాలా వరకు దేశంలో మిగిలి ఉన్న ఫ్రీ రిసోర్సెస్ అన్నీ, డబ్బు అవన్నీ కూడా బ్యాంకుల్లోకి పోవడం జరిగింది. దాదాపుగా 80%, 90% లెక్కలు నాకు తెలియదు. కానీ ఈరోజు వృధాగా ఉన్న డబ్బు అయితే చాలామంది దగ్గర లేదు, బ్యాంకుల్లోనే ఉన్నాయి, అంటే బ్లాక్ మనీ. అయితే రేపు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేది ఇదే బ్లాక్ మనీ. రేపు డొనేషన్స్ ఇచ్చేది కూడా రూలింగ్ పార్టీకి ఈ బ్లాక్ మనీ ఉంటేనే డొనేషన్స్ ఇస్తారు. వైట్ మనీతో డొనేషన్స్ చాలా ఓన్లీ వేల మీద లెక్కించగలిగే కార్పొరేట్ సంస్థలు తప్ప మిగతా వాళ్ళు ఇవ్వరు. సో డబ్బు ప్రభావం ఎంతో కొంత తగ్గుతుంది. అలాగే తెలంగాణలో ఒక కొత్త ప్లాట్ఫామ్ రావాలన్న కోరిక కూడా క్రమక్రమంగా బలపడతా ఉంది. సో ఇవన్నీ కూడా ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ అని మేము అనుకుంటా ఉన్నాం. ఇంకొకటి, డబ్బు ప్రభావం తగ్గాలని చెప్పి మేము ఈ దీంట్లో ప్రధానమైన అజెండాగా పెట్టుకోబోతా ఉన్నాం. ఎందుకు అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కానీ, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి వస్తే 50 మంది పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకున్నారు. సరే, వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళ, ఆ ప్రాంతం వాళ్ళ అనే చర్చ అప్రస్తుతం. అయితే వాళ్ళు ఎందుకు గుప్పెట్లో పెట్టుకున్నారు అంటే, వాళ్ళు ఫండింగ్ చేస్తారు ఈ పార్టీలకు. సో వాళ్ళ గెలిచిన తర్వాత విధానాలు కూడా వాళ్ళకు అనుకూలంగా చేయాల్సిన కంపల్షన్ ఇక్కడ వస్తుంది. తర్వాత సొంతంగా ఖర్చు పెట్టే ఎమ్మెల్యేలు ఎవరు? వీళ్ళు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేటోళ్ళు కార్పొరేట్ స్కూల్స్, కళాశాలలు నడిపిస్తున్న వాళ్ళు, వందల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ కాంట్రాక్ట్లు తీసుకున్న వాళ్ళు, అక్రమంగా భూ కబ్జాలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసిన వాళ్ళు, తర్వాత ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియాలు చేస్తున్న వాళ్ళు, వీళ్ళే రాజకీయంలో వచ్చి కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా ఉన్నారు. సో వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు అంటే వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాలను రక్షించుకోవడానికి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ దాంట్లో నుంచి రిటర్న్స్ తీసుకుంటా ఉన్నారు. దీన్ని పార్టీలు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి ఇప్పటిదాకా వచ్చిన రాజకీయాల్లో. పెట్టబోయే పార్టీలో కోటీశ్వర్లకి టికెట్లు ఇచ్చే అవకాశం లేదంటారా? ఒకటండి, డబ్బు సంపాదన అనేది సక్రమమైన మార్గంలో సంపాదిస్తే మేము వెల్కమ్ చేయాల్సిందే, అదేం తప్పు కాదు. ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాల్సిందే, దాంతో ఉద్యోగాలు కల్పన అవన్నీ జరుగుతాయి. అయితే మేము ఇక్కడ అనేది ఏంటి అంటే, అక్రమ మార్గాల్లో ప్రభుత్వాల చేత లాభపడి వచ్చిన వాళ్ళకు ఖచ్చితంగా మేము టికెట్లు ఇస్తే మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోతాం. ఈరోజు మీరు పార్టీలు మార్చిన ఎమ్మెల్యేల చరిత్రలు చూస్తే వాళ్ళకు మెడికల్ కాలేజీలు కావాలనో, వాళ్ళ ఉన్న వ్యాపార సంస్థలను కాపాడుకోవాలనో, వాళ్ళకున్న అక్రమంగా భూ కబ్జాలు చేసిన భూములను కాపాడుకోవాలనో, లాస్ట్కు పదవి కావాలనో. అంతేకాదు బంగారు తెలంగాణ కోసం. బంగారు తెలంగాణ ఎవరండి? వాళ్ళనే అడగండి. ఇప్పుడు మన ఒక ఎంపీ గారు జాయిన్ అయ్యారు పార్టీలో. నల్గొండ జిల్లా ప్రజలందరూ చెప్తారు ఆయన జీవితకాల కోరిక మంత్రి కావాలని, ఆ మంత్రి వీళ్ళు ఇస్తా అన్నారు, వచ్చిండు.
మొదటి రోజు అపాయింట్మెంట్ దొరికింది, తర్వాత 2-3 నెలల వరకు చెప్పేది అపాయింట్మెంట్ గుత్తా లేదు. సుఖేందర్ రెడ్డి గారా? పేర్లు నాతో ఎందుకు చెప్పిస్తారు? ఆయన్నే అన్నాడు, నల్గొండ జిల్లా ఎంపీ ఆయన్నే అన్నాడట కృష్ణానది నుంచి మూసీ నదిలోకి పోయామని. అంటే నేను చెప్పేది, మనకు కోరిక ఉండి సెల్ఫిష్ మోటివ్ ఉంటేనే మీరు పార్టీని మారుతూ ఉన్నారు, అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే ఎందుకు పార్టీ మారారు అని చెప్పి ఆ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు, అదేం పెద్ద రహస్యమేం కాదు. సో అటువంటి అవకాశవాదులను ప్రోత్సహించే విధంగా మేము ఉండొద్దు అనేది మా నిర్ణయం. అంటే ఇప్పుడు ఒక వ్యవస్థ ఉంది సార్, ఇప్పుడు ప్రస్తుత వ్యవస్థలో మీరు చెప్పినట్టుగా అంత స్క్రీనింగ్ అంటే 119 స్థానాలకి మీరు స్క్రీనింగ్ చేసి మంచి అభ్యర్థుల్ని, ఎవరైతే ఇటువంటి చరిత్ర లేదో అటువంటి అభ్యర్థులను నిలబెట్టగలమన్నటువంటి నమ్మకం మీకుందా? ఒకటండి, అగ్రనాయకత్వంలో ఉన్న వాళ్ళు నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా ఎంతో కొంత మనం పాలిటిక్స్ని క్లీన్ చేయగలుగుతాం. ఎందుకంటే ఉదాహరణ, ఇప్పుడు ఎన్టీ రామారావుని చాలా వాటిలో ఉదాహరణ ఎందుకు తీసుకుంటాం? ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు వాస్తవంగా మిగతా విషయాలు ఏమున్నా కూడా నీతి నిజాయితీల విషయంలో ఆయన ఎవరు కూడా తప్పుపట్టరు. కాంగ్రెస్ వాళ్ళు తప్పుపట్టలేదు, ఆ రోజు ప్రజలు కూడా తప్పుపట్టలేదు. ఆయన ఉన్నప్పుడు ఏనాడు కూడా డబ్బుకు ప్రాధాన్యత ఇయ్యలే. వ్యక్తి మంచివాడా లేదా అని చూసి టికెట్లు ఇచ్చాడు. సరే, దాంట్లో కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు రావచ్చు, ఇంతకుముందే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు రావచ్చు, అది వేరు విషయం. కానీ నిజాయితీ చదువుకున్న వాళ్ళని ఎంతోమందిని ఆయన ఎంకరేజ్ చేశాడు. సో అదే ఎక్స్పెరిమెంట్ మళ్ళీ ఎందుకు చేయకూడదు? తర్వాత ఈరోజు మోడీ గారు వచ్చారు. ఇప్పుడు మోడీ గారి పరిపాలన కూడా మనం అనుకునేది ఏంటి అంటే నిజాయితీగా, కరప్షన్ లేకుండా అక్కడ పరిపాలన సాగిందని అనుకుంటున్నాం కదా. మరి ఆయన ఎలక్షన్లో ప్రధానమంత్రి కాలేదా? అంటే మన కళ్ళ ముందే ఎగ్జాంపుల్స్ కంటున్నప్పుడు మనం మంచి ఎగ్జాంపుల్స్ తీసుకోకుండా చెడ్డ ఎగ్జాంపుల్స్ ఎందుకు తీసుకొని అవి మనం ముందు పెట్టాలా? ఖచ్చితంగా ఈరోజు మా కాంట్రిబ్యూషన్ ఈ సొసైటీకి ఏం చేయాలనుకుంటున్నామంటే, ఉద్యమంలో పాల్గొన్నాం, సాధించుకున్నాం రాష్ట్రం. ఈరోజు తెలంగాణ వరకన్నా, మిగతా సంగతి మాకు తెలియదు, తెలంగాణ వరకన్నా ఒక మంచి నాయకత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించి నీతి నిజాయితీతో కూడా పాలన అందించే కార్యక్రమంలో మేము ఒక అడుగు వేస్తూ ఉన్నాం. ప్రజలు నిర్ణయించాలి, ఇది మంచి అడుగు అయితే సపోర్ట్ చేస్తారు, కాదు మాలో అల్టీరియర్ మోటివ్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు అనుకుంటే మమ్మల్ని సక్సెస్ కానీకే వాళ్ళు అంత ఈజీగా సహకారం అందించరు. అంటే మీ పార్టీకి అధ్యక్షులుగా చెరుకు సుధాకర్ గారిని ఎందుకు ఎన్నుకుంటున్నారు? అంటే చెరుకు సుధాకర్ గారు నాకు తెలిసి పాలిట్ బ్యూరో మెంబర్గా చేశారు టీఆర్ఎస్లో, బయటకు వచ్చారు. సరే, ఆయన ఒక డాక్టర్గా ఆయన కొంత పేరున్నది. బట్ ఒక అంటే ఎమ్మెల్యేగాను ఎంపీగాను ఒక బలమైన నాయకుడు లేకుండా పార్టీ రన్ అవుతుందంటారా? అంటే ఆకర్షితులు అవుతారా ప్రజలు కానీ నాయకులు కానీ? ఒకటండి, మేము చేయబోయేది ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నిజం చేసే కార్యక్రమంలో ఒక అడుగు వేస్తూ ఉన్నాం. ఈరోజు చెరుకు సుధాకర్ గారిని ఎందుకు తీసుకుంటున్నామంటే, ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో మేము పాల్పంచుకున్నాం కాబట్టి ఒక ఉద్యమకారుడే మా నాయకుడు కావాలి. అలాగే ఏ వర్గానికి అధికారం రాలేదు అంటే బీసీ వర్గాలకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాలేదు కాబట్టి ఆ వర్గాలకు రిప్రజెంటేటివ్గా ఉన్న వ్యక్తినే నాయకుడిగా చేయాలనుకున్నాం. తర్వాత వారు ఒక మేధావి, స్వయం శక్తితో ఒక డాక్టర్ అయిన వాడు ఖచ్చితంగా ఆయన ఇంటలెక్చువల్ ఐక్యూ కానీ ఆయన సాధారణ వాళ్ళకంటే కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్లస్ ఇన్ని సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నారు, ఎటువంటి అవినీతి మరక కానీ ఎటువంటి మచ్చ కానీ లేదా ఇంకేమైనా ఆస్పిరేషన్స్ కానీ ఏమీ ఆయన లేవు, స్వచ్ఛంగా తెల్ల కాగితంలాగా ఉన్నాడు. దీనికంటే ముఖ్యంగా గత 30-40 సంవత్సరాలుగా విద్యార్థి దశ నుంచే కూడా పేద వర్గాల కోసము, వాళ్ళ హక్కుల కోసము, విప్లవ పార్టీలతో సాన్నిహిత్యం అయితే ఏంది, లేదా బడుబలైన వర్గాలతో అయితేనేమి, ప్రజా సంఘాలతో అయితేనేమి, ఆయన లైఫ్ మొత్తం కూడా అధికారానికి దూరంగా, డబ్బుకు దూరంగా ఉన్న వర్గాలతోటి మమేకమయ్యే ఆయన రాజకీయ జీవితం మొత్తం కూడా పబ్లిక్ లైఫ్ మన కళ్ళ ముందు కనబడతా ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఇంత కరప్టెడ్ పబ్లిక్ లైఫ్ ఉన్న, ఇంత ఎమ్మెల్యేలు, ఇంత కరప్షన్ ఉన్న స్థితిలో ఒక మాయని మచ్చలేని వ్యక్తి దొరకడం కూడా చాలా కష్టం. ఉద్యమంలో పనిచేస్తూ, బీసీ సెక్షన్స్తో పనిచేస్తూ అందరినీ కలుపు. ఇంకొకటి, ఇప్పుడు ఆ కులంలో నుంచి వచ్చినంత మాత్రాన మిగతా వాళ్ళకు దూరం కావాలంటే ఆయన నాయకుడు కాలేడు. అన్ని వర్గాల ప్రజలను తనతో తీసుకొని పోగలే విశాల హృదయం కానీ కెపాసిటీస్ కానీ ఉండాలి కదా. ఇవన్నీ కూడా మాకు చెరుకు సుధాకర్లో కనబడ్డాయి కాబట్టి అన్ని విధాలుగా తెలంగాణ ప్రజలకు కూడా ఒక మంచి నాయకత్వం కావాలంటే ఆయన ముందు పెడితే బాగుంటుంది అని చెప్పి మేము ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నాం. అంటే మిగతా పార్టీల నుంచి వచ్చే సపోజ్ ఎవరైనా ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎక్స్ఎమ్మెల్యేలు కానీ వస్తే మీ పార్టీలోకి తీసుకుంటారా? ఒకటండి, ఇప్పుడు ఇప్పుడు ఎవరు వస్తారు ఏంది అనేది ఇప్పుడైతే మేము చెప్పాం. కానీ వచ్చిన వ్యక్తులు ఖచ్చితంగా ఉద్యమకారులు అయి ఉండాలా, కనీసం ఒక రీజనబుల్గా ఒక క్వాలిటీ లైఫ్, ఒక నీతి నిజాయితీతోటి ప్రజలకు సేవ అందించే స్వభావం కలిగి ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. సో అటువంటి స్క్రీనింగ్ కమిటీ లాంటిది ఒకటి ఏర్పాటు చేస్తారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు వాస్తవంగా మేము యువకులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు ప్రజలు మమ్మల్ని మంచిగా ఆదరించి బ్రహ్మాండంగా ఉంటే 50%, మోర్ దాన్ 50% టికెట్లు ఏదైతే ఉందో యువకులకు ఇవ్వాలా. వాళ్ళను కూడా ఒక పర్టికులర్ మోడ్లో తయారు చేసుకోవాలా. మనము
కోచింగ్ క్లాసెస్ ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చి మేధావులతోటి కానీ సీనియర్ నాయకులతో కానీ ఇచ్చి తెలంగాణ వ్యవస్థకు ఎటువంటి నాయకులు అవసరమో అటువంటి నాయక వ్యవస్థనే తయారు చేయాలా. మొత్తం పూర్తిగా తయారు చేస్తామని మేము ఈరోజు గొప్పలు చెప్పుకోవట్లేదు, కానీ అందుకోసం ఒక అడుగైతే ఖచ్చితంగా మేము వేయాలి అని చెప్పి మేము అనుకుంటున్నాం.